హాయ్ హలో అండి. ఇవాళైతే ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేవు, ఓన్లీ మిర్చి మాత్రమే ఉన్నాయి ఫ్రిడ్జ్లో. సో నేను చాలా రోజుల నుంచి వెజిటబుల్స్ లేనప్పుడు ఏం చేద్దామంటే, నేను చాలా రోజుల కిందట జనీలియా అండ్ రితేష్ దేశ్ముఖ్ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు శనక్కాయలతో ఒక రెసిపీ చెప్పారు, మహారాష్ట్రియన్ ఫుడ్ అంట అది. సో దాన్ని ట్రై చేద్దామని చాలా రోజుల నుంచి అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఓన్లీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. సో ఇదే టైం అని నేనేం చేశానంటే, ఆ రెసిపీ ఒకసారి మళ్ళీ తను చెప్పింది షార్ట్లో ఓపెన్ చేసి చెక్ చేసుకొని నేను ట్రై చేశానన్నమాట. బట్ ఇదైతే నిజంగా చాలా చాలా బాగుంది టేస్ట్. ఏం లేదండి, ఒక ప్యాన్లో చక్కగా మిరపకాయలని ఫ్రై చేయాలి వితౌట్ ఆయిల్. అండ్ తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత శనగకాయ పప్పుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత దీన్నైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టేశాను. అయితే ఇది తింటున్నప్పుడు నాకు చాలా టేస్ట్ అనిపించింది. దీని కాంబినేషన్లోకి నేను ఆలూ బజ్జీ వేశాను, ఎందుకంటే ఏం లేవు, పెరుగు మాత్రమే ఉంది. సో ఆలూ బజ్జీ అండ్ ఫైనల్గా కొన్ని మిగిలిపోతే ఆనియన్స్ కూడా కట్ చేసి అలా బజ్జీ వేశాను. బట్ నాకు ఇదైతే టేస్ట్ నిజంగా 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 చాలా నచ్చింది. కానీ ఫైనల్గా నాకేమనిపించిందంటే, మేము రాయలసీమ సైడ్ శనక్కాయల పొడి వేస్తామండి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఒట్టి మిరపకాయలు వేస్తాం, పచ్చిమిరపకాయలు లేకుండా. అయితే ఏంటంటే ఇక్కడ శనక్కాయలు విత్ పొట్టుతోనే వేసేసాము. అండ్ ఇక్కడ రాయలసీమలో అయితే మేము శనక్కాయలని పొట్టు తీసేసి పొడి కొట్టుకుంటాం అన్నమాట, శనక్కాయల పొడి. సేమ్ అదే ప్రాసెసే, ఒట్టిమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లి, శనక్కాయ పప్పులు. కానీ ఇక్కడ పచ్చిమిరపకాయల కాంబినేషన్. ఇది నాకు తెలియలేదు చూడండి. అయితే సో వంటలన్నీ సేమ్ ఉంటాయి, కానీ కొన్ని కొన్ని నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. దీన్ని తేచా రెసిపీ అంటారు. ఓకే అండి, మరి బాయ్.